అమరవీరుల త్యాగాలు, 42 మంది అమరవీరుల త్యాగాలు, 42 మంది త్యాగాలు, జై బ్రహ్మరెడ్డి 52 త్యాగాలు, 16,842 రూపాయలు ఈరోజు డిక్లేర్ చేస్తే భట్టి గారు పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నారు. ఈ రోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క పైసలు వాళ్ళు పక్కాలు ఇవ్వకుండా ఈ రోజు పచ్చి అబద్ధాలు సో బక్కా దర్శన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఖబర్దార్ భట్టి విక్రమార్క, ఖబర్దార్ 42 మంది రిటైర్ అయిన అమరుల త్యాగాలు వర్ధిల్లాలి. 42 మంది రిటైర్మెంట్ అయిన వారి త్యాగాలు వర్ధిల్లాలి. సో బక్కా దర్శన్ గారిని అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ఒక్కసారి చూడొచ్చు అంటే రిటైర్ ఎంప్లాయీస్ కి సంబంధించిన బెనిఫిట్స్ గురించి. సో ఆయన ఆల్రెడీ 5వ తారీఖున అసెంబ్లీ ముట్టడనే కార్యక్రమం ఆయన చేపట్టినప్పటికీ కూడా సో ఇక్కడికి వచ్చిన తరుణంలో సో అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక పక్క నుంచి చూడొచ్చు. సో దాదాపు రిటైర్ ఎంప్లాయీస్ కి సంబంధించి చాలా అరిగోసపడుతున్నారు సార్. ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించి మా డబ్బులు మాకు తక్షణమే రిలీజ్ చేయాలని, ఏకమొత్తంగా రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. బట్టి విక్రమార్క గారిని కూడా మేము ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో మాకు ఏదో స్పష్టమైన హామీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. దాదాపు ప్రతి ఎంప్లాయీ కూడా 40 నుంచి 60 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి సార్. ప్రతి ఎంప్లాయీకి సగటున 40 నుంచి 60 లక్షలు. నా పేరు వెంకటరెడ్డి సార్, మెదక్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ కన్వీనర్ ను. ఈ అరెస్టులను ఇది ఒక దమనకాండగా మేము చేస్తున్నాము. రిటైర్డ్ ఉద్యోగుల గోస తగిలి ఈ గవర్నమెంట్ నాశనం అవుతుందని కూడా మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉంటాము. మేము అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఇక ఈ అరెస్టులు అనేటివి కూడా అమానవీయ చర్య. చాలా మంది నిర్దాక్షిణ్యంగా చనిపోయే పరిస్థితులు కూడా ఇప్పుడు మనము చూస్తున్నాం. 40 మంది చనిపోయారు. మేడం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి. రెండు 2014లో నేను గెస్ట్ హెడ్ మాస్టర్ గా రిటైర్డ్ అయినా సార్. అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు నా జీపీఎఫ్ గానే వస్తున్నా కదా నేను. నాకు ఒక 2 నిమిషాలు నాకు మాట్లాడే హక్కు ఉంది కదా, మాట్లాడనివ్వండి. 92 లక్షల రూపాయలు నాకు గవర్నమెంట్ పెండింగ్ ఉంది. ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వనప్పుడు నా నిరసన తెలిపే హక్కు లేదా సార్ నాకు? ఎందుకు మీరు అది చేస్తున్నారు? నేను మాట్లాడనివ్వండి. ఒక్క నిమిషం సార్.